బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇవాళ రాజీనామా చేస్తారు. ఎన్డీఏ శాసనసభ సమావేశంలో కొత్త సీఎంని ఎన్నుకుంటారు. రేపు బీహార్లో కొత్త కేబినెట్ కొలువు తీరబోతోంది. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బుధవారం బీహార్ కొత్త సీఎం ప్రమాణం చేస్తారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని కేబినెట్ ఆఖరిసారిగా సమావేశమవుతుంది. తర్వాత ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం, బీజేపీ శాసనసభాపక్ష సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల తరువాత సీఎం ఎవరు అన్నది తేలిపోతుంది. బీజేపీ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సీఎం రేసులో ముందున్నారు. జేడీయూకు డిప్యూటీ సీఎం పదవితో పాటు 5 మంత్రి పదవులు లభించే అవకాశాలున్నాయి. రాజ్యసభకు ఎన్నికైన సీఎం నితీష్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారు. సామ్రాట్ చౌదరి బీజేపీలో సీనియర్ నేత, ప్రస్తుత బీహార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. 2023లో బీహార్ బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఓబీసీలోని కోయేరి సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరిని బీజేపీ అధిష్టానం సీఎం గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇంతకాలం ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎం గా కొనసాగారు. ఆయన రాజ్యసభకు వెళ్తుండటంతో ఇప్పుడు రాష్ట్రానికి బీజేపీ తరఫున సీఎం పదవిని చేపడతారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశానికి బీజేపీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవహరిస్తున్నారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు.